మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. డిఎస్సి మరియు టెట్లకి చాలా బాగా ఉపయోగపడే మ్యాథ్స్ గత టెట్ పరీక్షల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ మ్యాథ్స్ని ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నానండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఈ వీడియోలో 25 బిట్లతో మీ ముందుకు రావడం జరిగిందండి. తప్పనిసరిగా మీకు నేను పూర్తి సపోర్ట్గా ఉంటానండి. నాన్ మ్యాథ్స్ వారికి కూడా అర్థమయ్యే విధంగా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. మరి మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి. మరింత ముందుకు వెళ్ళిపోదాము. మరి టాపిక్లకు వెళ్ళిపోదామండి. మరి మొదటి వీడియోలో ఇక్కడ ఒక లెక్కని రాంగ్గా చేయడం జరిగిందండి. దాన్ని కూడా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూద్దామండి. ఆ లెక్కలో చిన్న ప్రాబ్లం, తప్పు అయితే చేయలేదండి, కానీ చివరి కంక్లూజన్కి విషయానికి వచ్చేసరికి చిన్న రాంగ్ ఆన్సర్ అయితే వచ్చింది. అది ఎలాగో కూడా ఇప్పుడు చెప్తానండి. తుస్సర్ 250 మిల్లీలీటర్ల పాలు కలిగినటువంటి గ్లాసు నందు 2/5 తాగిన గ్లాసుల్లో మిగిలిన పాలు మిల్లీలీటర్లో తెలపండి అన్నాడండి. ఓకేనండి. ఈ లెక్కన మనం 2 విధాలుగా చేయొచ్చండి. ఒకటోది, ఇచ్చినటువంటి పాలు 250 మిల్లీలీటర్లు కదండి. ఇది 5 భాగాలు, ఇక్కడ హారం ఉంది కదండి, హారం 5 భాగాలు చేసినట్లయితే ఒక్కొక్క భాగం 50 మిల్లీలీటర్లు వస్తుందండి. 50 మిల్లీలీటర్లు వస్తుందండి. మరి లవంలో ఉన్నటువంటి 2 భాగాలు అంటే ఇది ఒక భాగము, మరొక భాగము 50 ml. ఈ 2 భాగాలు కలిపితే 100 ml తాగిన గ్లాసులో అండి. తాగిన పాలు యొక్క పరిమాణం 100 ml అండి. నేను ఇది ఆన్సర్ చెప్పడం జరిగింది, కానీ వాడు ఏమడిగాడు, మిగిలిన పాలు మిల్లీలీటర్లు అడిగాడండి. సో 250 మిల్లీలీటర్లో 100 మిల్లీలీటర్లు తాగితే 150 మిల్లీలీటర్లు అనేది మిగులుతుందండి. నేను ఇక్కడ 100 ఆన్సర్ వచ్చింది కదని 100 చెప్పడం జరిగింది, కానీ లెక్కని మనం బాగా గమనించాలండి. మిగిలిన పాలు అన్నాడు కాబట్టి ఇక్కడ ఈ 100ని సబ్ట్రాక్షన్ చేసి 150 అయితే ఆన్సర్ అవ్వాలండి. ఓకేనండి. మరి ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదామండి. నెక్స్ట్ పెట్టండి. ఒక ఆటలో అవినాష్ 6 స్నేహితులతో ఒక్కొక్కరి నుంచి 5 గోళీలు గెలిచాడు. అవినాష్ మొత్తం ఎన్ని గోళీలు గెలిచాడు అంటే ఇది 3, 4 తరగతుల నుంచి తీసుకున్నటువంటి కొన్ని బిట్లు అయితే ఉంటాయండి. ఇది 50% అనేది మనకి ఈజీగా ఉంటుంది యాజ్ ఫర్ బ్లూ ప్రింట్ ప్రకారము. కాబట్టి ఇది 6, 5 30 అండి. ఆన్సరు ఆప్షన్ 4 30 అండి. ఇక్కడ ఒక్కొక్కరి నుంచి 5 గోళీలు గెలిచాడు. మొత్తం 6 ఫ్రెండ్స్, 6, 5 30 అండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఒక సంఖ్య మరియు 5ల లబ్ధం 0. ఒక సంఖ్య మరియు 5ల లబ్ధము 0 అయినా ఆ సంఖ్య ఎంత అంటే 0, 5, 0 కదండి. ఆన్సర్ ఆప్షన్ 3 0. ఓకేనండి. ఇప్పుడు నెక్స్ట్ టైం చూద్దామండి. ఇప్పుడు 4 ఫ్రాక్షన్స్ని యాడ్ చేయాల్సి ఉందండి. మరి ఇలాంటి పెద్ద సమ్ వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేయాలండి. ఎందుకు గురించి అంటే ఎంతో కష్టపడితే కానీ ఒక మార్క్ రాదు. కాబట్టి ఈ లెక్కను చేసేటప్పుడు 2 ప్రాసెస్లు ఉన్నాయండి. ఈ రెండింటిని యాడ్ చేసి వచ్చిన ఆన్సర్లు మళ్ళీ యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. కానీ ఇది టైం టేకన్ ప్రాసెస్ అండి. మరి ఇప్పుడు ఈ 4ంటికి కూడా డినామినేటర్లు అన్నింటికి కూడా హారాలన్నింటినీ కూడా కాసాగా తీసుకొని చేస్తే చాలా ఈజీగా వేగంగా అవుతుందండి. మరి ఈ యొక్క డినామినేటర్లు అన్నీ తీసుకొని ఈ యొక్క కాసాగా చేస్తే సో ఈ 2 కూడా 11 టేబుల్లో పోతాయండి. సో ఇక్కడ 7ని 11ని 3ని 2ని మల్టిప్లికేషన్ చేస్తే 462 వస్తుందండి. ఇప్పుడు ఈ 462ని తీసుకొని మొదటి ఫ్రాక్షన్లో ఉన్నటువంటి 7 ఎలిమినేట్ చేయాలండి. అంటే ఇక్కడ ఇది ఎలిమినేట్ చేస్తాం అంటే 11ని 3ని 2ని మల్టిప్లికేషన్ చేయాలండి. అంటే ఇక్కడ 462/7 చేయాలి. ఆ ప్రకారం మళ్ళీ భాగాహారం అది చేయకుండా ఇక్కడ కాసాగలోనే ఈ 7ని ఎలిమినేట్ చేసుకొని 11 3 * 33, 33 2 * 66 అండి. ఇప్పుడు 66 3 * చేసుకోవాలండి. న్యూమరేటర్ని గుణించాలండి. 66 3 6 18 198 అండి. 198 ఇది వేసుకుంటామండి. అంటే మొదటి ఫ్రాక్షన్ది అయిపోయినట్టండి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఆ మైనస్ ఇక్కడ వేసుకుంటున్నానండి. ఇప్పుడు హారంలో ఉన్నటువంటి 11 ఉంది కదండి, ఆ 11ని ఎలిమినేట్ చేయాలండి. ఇప్పుడు రెండో ఫ్రాక్షన్కి వచ్చినప్పుడు డినామినేటర్ ఏదైతే ఉందో దాన్ని ఎలిమినేట్ చేయాలండి. ఈ 11ని ఎలిమినేట్ చేసిన తర్వాత ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. 7 3 * 21, 21 2 * 42 అండి. ఇప్పుడు ఈ 42ని ఇక్కడ ఉన్నటువంటి న్యూమరేటర్తో మల్టిప్లికేషన్ చేయాలండి. 6 4 * 24, 25 252 అండి. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ చేస్తున్నానండి.
తర్వాత ఇక్కడ 21ని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుందండి మూడో దానిలో ఈ 21లో. కానీ ఇక్కడ ఇచ్చినట్లో 21 లేదు కాబట్టి ఇక్కడ 7ని 3ని ఎలిమినేట్ చేస్తున్నానండి. ఎందు గురించి మనకి 21 కావాలి కాబట్టి. ఇక్కడ 11 2 మిగిలిందండి. 11 2 జార్ 22 అండి. ఆ 22ని ఇప్పుడు చెప్పుకున్నట్టు న్యూమరేటర్తో మల్టిప్లై చేయాల్సి ఉంటుందండి. సో 8 2 జార్ 16, 8 2 జార్ 16 17, 176 అండి. సేమ్ అదేవిధంగా ఇక్కడ 22 ఉంది. 22ని ఎలిమినేట్ చేయాలి. 22ని ఎలిమినేట్ చేయాలంటే ఇక్కడ 22 లేదు, కానీ 11 2 ఉందండి. 11 2 ఉంది కాబట్టి ఇక్కడ ఇంకా ఎలిమినేట్ చేయలేనివి ఉన్నాయి. 7 3 ఉందండి. 7 3 జార్ 21 అండి. సో 21 ఈ న్యూమరేటర్తో గుణించాలండి. 21 5 జార్ 105 అండి. ఇప్పుడు ఏం చేయాలి? ఈ మైనస్లు 2 కలపాలి, ఈ ప్లస్లు 2 కలపాలండి. వచ్చిన ఆన్సర్లోంచి ఈ ఆన్సర్ని ప్లస్ని తీసేస్తే మనకు వచ్చే ఆన్సరు ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మరి ఇలాంటి టఫ్ సమ్లు వచ్చినప్పుడు మాత్రం చాలా కంగారు పడకండి. ఒక మార్క్ అనేది చాలా చాలా వాల్యుబుల్. మరి మీకు తోడుగా అయితే నేను ఉంటాను ఖచ్చితంగా. మీకు ఏ సమ్స్ కావాలి, పలానా టాపిక్ నుంచి కావాలంటే నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా వివరణ అయితే ఇస్తానండి. నెక్స్ట్ లెక్చర్ చూద్దామండి. ఒక వ్యాసరచన పోటీలో గెలిచిన వారికి 100 రూపాయలు, గెలవని వారికి 25 రూపాయలు ఇవ్వాలని నిర్వాహకులు నిర్ణయించారు. బహుమతులకై పంచవలసిన మొత్తం 3000 రూపాయలు. పోటీలో మొత్తం పాల్గొన్నవారు 63 మంది. అయితే గెలుపొందిన వారి సంఖ్య ఎంత? చాలా చాలా టఫ్గా ఉంటుందండి. మరి ప్రాసెస్ తెలిస్తే చాలా ఈజీ అండి. ఇక్కడ గెలిచిన వారికి 100 రూపాయలు అండి. అంటే గెలిచిన వారికి 100 రూపాయలు కాబట్టి 100 ఇంటూ ఎక్స్ వేస్తున్నానండి. ఎందుకు ఎక్స్ వేస్తున్నానంటే గెలిచిన వారు 1 అయ్యారనుకోండి, ఒక మనిషి అయ్యారనుకోండి, 1 ఇంటూ 100 100 అండి. గెలిచిన వారు 2 అయ్యారనుకోండి అంటే ఎక్స్ బదులు మనం ఏం వేయాలి? 2 వేయాలి. అప్పుడు 2 ఇంటూ 100 200 అయిపోతుంది. అంటే క్లారిటీగా ఇప్పుడు ఇది గెలిచిన వారిది అని క్లియర్గా అర్థమవుతుందండి. ఓకేనండి. ప్లస్ ఎందుకు వేసానంటే ఇక్కడ ఓడిపోయిన వాళ్ళకు కూడా 25 రూపాయలు ఇవ్వాలన్నారు. అదే ఓడిపోయిన వాళ్ళకి 25 రూపాయలు తిరిగి కట్టించుకోవాలన్నారు అనుకోండి, ఇక్కడ మైనస్ వేయాలండి. ఓకేనండి. ఇప్పుడు 25 రూపాయలు ఇవ్వాలి అన్నారు కాబట్టి గెలవని వాళ్ళని మనము వై అనుకుంటున్నామండి. గెలవని వాళ్ళని వై అనుకుంటున్నాం. సో ఇక్కడ గెలిచిన వాళ్ళు 100 రూపాయలు ప్లస్ గెలవని వాళ్ళు 25 రూపాయలు కలిపితే మొత్తంగా ఎన్ని రూపాయలు అండి? 3000 రూపాయలు, 3000. ఓకేనండి. ఇది మొదటి ఈక్వేషన్ అవుతుందండి. ఇప్పుడు పోటీలో మొత్తం పాల్గొన్నవారు 63 అంటే ఎక్స్ అంటే గెలిచిన వారు, ఇది ఓడిపోయిన వారు, మొత్తం కలిపితే ఎంతమంది అండి? 63 అండి. ఇప్పుడు ఎక్స్ మాత్రమే నాకు కావాలండి. వైని ఇటువైపు తీసుకొచ్చేస్తే 63 మైనస్ వై అండి. సో ఈ యొక్క వాల్యూని, ఈ యొక్క ఎక్స్ యొక్క వాల్యూని దీనిలో మనం సబ్స్టిట్యూట్ చేయాలండి. ఓకేనండి. దానిలో ఇక్కడ ఎక్స్ యొక్క వాల్యూని మనం గుర్తుంచుకోవాలి. 63 మైనస్ వై అండి. 63 మైనస్ వై. ఇప్పుడు ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. 100x సబ్స్టిట్యూట్ చేయాలి కదండి. 63 మైనస్ వై ప్లస్ 25y ఈజ్ ఈక్వల్ 3000. ఓకేనండి. ఇక్కడ సరిగ్గా రాయడం లేదు, గుర్తుంచుకోవాలి. మరి 63 ఇంటూ 100 6300 అండి. 6300 మైనస్ ఇది వై కదండి. 100 ఇంటూ వై 100y ప్లస్ 25y ఈజ్ ఈక్వల్ టు 3000. ఇక్కడ ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇవతలకి తీసుకుని వస్తే మైనస్ అవుతుందండి. మైనస్ 6300. ఓకేనండి. ఇక్కడ మైనస్ 100y నుంచి 25y తీసేస్తే మైనస్ 75y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3000లోంచి 6300 తీసేస్తే మైనస్ 3300 అండి. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. దీన్ని క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 25 3 జార్ 25 1 జార్, ఇక్కడ ఎంత మిగిలిందండి? 8 మిగిలింది. 25 3 జార్ అంటే 80 మిగిలితే 75 ఉంది. 50 అంటే 2. మరలా ఇది కూడా 3 టేబుల్ అయిపోతుందండి. 3 1 జార్ 3 4 జార్ 12 అంటే వై యొక్క వాల్యూ ఎంత వచ్చిందండి? 44. మరి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 63 అయినప్పుడు వై యొక్క వాల్యూ 44 కదండి వచ్చింది. ఇప్పుడు 63లోంచి 44 తీసేస్తే 19 అయితే గెలుపొందిన వారి యొక్క మొత్తం సంఖ్య 19 అయితే అవుతుందండి. ఓకేనండి. మరి ఓడిపోయిన వాళ్ళ సంఖ్య 44, గెలిచిన వారి సంఖ్య 19 అండి. నెక్స్ట్ చూద్దామండి. 95ది. మరి 5 క్యూబ్ మైనస్ 3 క్యూబ్ యొక్క విలువ ఎంత? ఇక్కడ 5 క్యూబ్ అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5. సో 5 5 జార్ 25, 25 5 జార్ 125 అండి. ఓకేనండి. ఇక్కడ 3 క్యూబ్ యొక్క వాల్యూ 27 అండి. సో 125లోంచి 27 తీస్తే 98 అయితే వస్తుందండి. ఆన్సర్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూద్దామండి. 24 మంది బాలికలు, 16 మంది బాలురు,
విహారయాత్రకు వెళ్ళారు. అయినా బాలికల, ఇక్కడ బాగా గమనించాలి, బాలికల బాలుర నిష్పత్తి. ఇక్కడ మన పప్పులో కాలేస్తుంటాం, ఒక్కొక్కసారి ఎలా వేసారనుకోండి దొరికిపోతుంటాం. ఓకేనండి. మరి అలాంటివి లేకుండా మనం జాగ్రత్త పడాలి. బాలికలు అంటే 24, తర్వాత బాలురు అంటే 16. అదే ఇప్పుడు మనం ఇలాంటిది ఎక్కడ మనం గమనిస్తామంటే భారత జాతీయ జెండాలో పొడవు వెడల్పుల నిష్పత్తి అయితే మనం 3:2 చెప్పేస్తామండి. వెడల్పు పొడవుల నిష్పత్తి ఎంత అని అడుగుతుంటాడండి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో నీ యొక్క స్పెసిఫిక్ ఐడెంటిటీని టెస్ట్ చేయడం కోసం. అప్పుడు మనం పెట్టాల్సింది 2:3 పెట్టాలండి. అలాగే ఇక్కడ బాలికల నిష్పత్తి అడిగితే నువ్వు దొరికిపోయినట్టే 24:16 పెడితే. కాబట్టి ఇక్కడ జాగ్రత్త చూసుకోవాలండి. సో రెండు కూడా 8 టేబుల్లో పోతున్నాయి. 8 3 జార్ 8 2 జార్ ఆన్సర్ 3:2 అండి. మరి మన 16:24 ఇచ్చిన ఇక్కడ కూడా ఆన్సర్ కనిపిస్తుందండి. అక్కడ అదే కొద్దిగా ఇబ్బంది అనమాట. ఓకేనండి. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ టైం చూద్దాము. మరి 5/4ను శాతంగా మార్చగా ఏ నెంబర్నైనా కూడా మనం శాతంగా మార్చేయచ్చండి. మరి ఇంటూ 100 వేసి. ఓకేనండి. ఇప్పుడు 5/4ను శాతంగా మార్చాలి అంటే ఇంటూ 100 వేయడమేనండి, ఇంకేమీ లేదండి. సో 4 1 జార్ 4 25 జార్. సో 5 25 జార్ 125 అండి, 125 అండి. ఓకేనండి. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. నెక్స్ట్ లెక్క చూద్దామండి. ఒక దుకాణంలో ఒక జత స్కేటింగ్ బూట్లు ఖరీదు 450 రూపాయలు. దానిపై 5% అమ్మకపు పన్ను విధించిన చెల్లించవలసినటువంటి బిల్లు మొత్తం ఎంత? చాలామంది చాలా వాటికి హైరాణ పడిపోతారండి. అస్సలు దీనిలో చెల్లించిన అసలు హైరాణ పడడానికి అసలు ఏమీ లేదండి, లెక్కలో అసలు ఏమీ లేదంటాను నేనైతే. ఎందు గురించి అంటే ఇక్కడ అమ్మకపు పన్ను 100 రూపాయల మీద చెల్లించాల్సి ఉంటుందండి. 100 రూపాయలకి ఎన్ని రూపాయలు చెల్లించాలండి? 5% అంటే 5 రూపాయలండి. ఓకేనండి. 200కి 10 రూపాయలండి. 300కి 15 రూపాయలు. 400కి 20 రూపాయలు. ఇంకెంత అన్నాడండి? 50 రూపాయలకి. అంటే 450 రూపాయలకి. సో 100కి 5 అయితే 50కి 2.5 కదండి. 20ని 2.5 అంటే 22.5. ఇక్కడ 450కి 22.5 కలిపితే 472.5 అండి. ఆన్సర్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. అసలు హైరాణ పడడానికి ఏమీ లేదండి. చాలా నోటి లెక్క 2 సెకండ్స్లో చేయగలమండి. ఓకేనండి. ఇలాంటివి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి ఇబ్బంది లేకుండా. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ అయితే చేయండి తప్పనిసరిగా, నేను చెప్పడానికి రెడీ. నెక్స్ట్ అమ్మండి. అసలు 1200 రూపాయలు, వడ్డీ 12%, 3 సంవత్సరాల తర్వాత చెల్లించవలసినటువంటి మొత్తం ఎంత అని అడుగుతుంటాడండి. మరి ఇక్కడ అసలు అంటే ప్రిన్సిపల్ అండి, పి 1200, వడ్డీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి, ఇది 12%, టైం 3 years. సో I ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఇక్కడ తెలిస్తే వడ్డీ మాత్రమే తెలుస్తుందండి. P1200, టైం 3, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12. ఈ 2 zeros పోతుంది. 12 12 144, 144 × 3, 144 × 3, 3 4 12 2 1 13 1 432. ఇది వడ్డీ అండి. ఇది వడ్డీ. అసలు 1200 అండి. అసలు వడ్డీ కలిస్తే మొత్తం అవుతుందండి. సో 1632. ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకేనండి. 100 బిట్ చూద్దామండి. మరి 17/4 యొక్క మిశ్రమ భిన్నం చూద్దాము. ఏ భిన్నానికైనా కూడా మిశ్రమ భిన్నం ఈజీగా చేయొచ్చండి. మరి మిశ్రమ భిన్నం 4 4. సో భాగాహారం చేసుకోవాలండి. 4 4 16 1. సో ఇచ్చినటువంటి ఆన్సర్లో భాగఫలం దగ్గరికి వెళ్ళిపోవాలండి. మనం వెళ్ళిపోయి ఇక్కడ ఈ శేషాన్ని తీసుకొచ్చి లవం కింద దీన్ని తీసుకొని వేస్తుంది. 4 1/4 అండి. ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 4 1/4 అండి. ఈ విధంగా మనము మిశ్రమ భిన్నాన్ని, అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంలోకి మార్చుకుంటామండి. మరి మిశ్రమ భిన్నం ఉంది కదండి 4 1/4, దీన్ని అపక్రమ భిన్నంలోకి కూడా మార్చగలమండి. ఈ రెండాట్లు గురించి దీన్ని కలపాలండి. సో 4 4 16 + 1. సో 4 4 16, 16 1కి 17, 17/4 అండి. సో దీని నుంచి దీనికి వెళ్ళొచ్చు, దీని నుంచి మళ్ళీ దీనికి రావచ్చండి. ఓకేనండి. నెక్స్ట్ టైం చూద్దామండి. 101ది. ఒక బ్యాట్స్మెన్ 6 ఇన్నింగ్స్ల్లో చేసిన పరుగుల సంఖ్య కింద ఇవ్వబడ్డది. ఇదండి. అయినా ఆ పరుగుల సగటు ఎంత? సో వీటన్నిటిని కూడా యాడ్ చేసేసి /6 చేయాలండి. 6 ఇన్నింగ్స్లు కాబట్టి వీటన్నిటిని కూడా యాడ్ చేసి అంటే కలిపేసి /6 చేస్తే మనకి ఆన్సర్ అయితే వస్తుందండి. ఆన్సర్ ఆప్షన్ 2 41 అండి. ఓకేనండి. 41 అండి. నెక్స్ట్ అండి 102ది. 7 సెంటీమీటర్ల భుజం కలిగినటువంటి చతురస్ర చుట్టుకొలత కనుగొండి. 7 7 7 7 7 4 జార్ 28 అండి. 28 ఈజ్ ద
రైట్ ఆన్సర్ అండి. ఇలాంటి ఈ యొక్క చతురస్రం, దీర్ఘచతురస్రం, రాంబస్, ట్రెపేజియం వీటి మీద ఖచ్చితంగా ఫార్ములాస్ అయితే ఖచ్చితంగా వస్తాయండి. మరి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చాప్టర్ని అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకండి. మరి 4 లంబ కోణాలు కలిగినటువంటి రాంబస్ను ఏమంటారు? చాలా 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 ఇంపార్టెంట్ పెట్టండి. దీన్నే చతురస్రం అంటారండి. ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకున్నట్లయితే రాంబస్ అనేది 4 భుజాలు సమానం అండి. కానీ కోణాలు అనేది సమానం కాదండి. ఓకేనండి, కోణాలు సమానం కాదు కానీ భుజాలు మాత్రం సమానం అండి. అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే కోణాలు సమానం చేశాడో ఆటోమేటిక్గా చతురస్రం కింద అది కన్వర్ట్ అయిపోతుందండి. ఓకేనండి. 104దండి, దీర్ఘ ఘనమునకు గల మొత్తం తలముల సంఖ్య. తలము అన్నది డౌట్ ఉంటే, మీకు తలము అనేది డౌట్ ఉంటే ఇక్కడ ఫేస్ ఇంగ్లీష్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఫేస్, ఇప్పుడు మనం ఒక దీర్ఘఘనాన్ని చూసుకున్నట్లయితే దానికి ఎన్ని ఫేస్లు ఉంటాయి అంటే మొత్తంగా టాప్లో మొత్తం ఎన్ని ఫేస్లు ఉంటాయి అంటే చూడండి, లెక్క పెట్టండి ఆన్సర్. ఇక్కడ 4 వైపులా మనం లాటరీ బాలలో డైస్ ఉంది కదండి, డైస్లో ఎన్ని ముఖాలు ఉంటాయండి? 6 ముఖాలు ఉంటాయి. కాబట్టి తలము అంటే ఫేస్ అండి. సో కాబట్టి 6 అండి. అదే ఎడ్జెస్ అడిగితే ఇక్కడ మనకి కనిపించే ఎడ్జులు అంటే ఇక్కడ గీతలు అండి. ఎన్ని గీతలు కనిపిస్తున్నాయి చూడండి, పైన 4, కింద 4, మధ్యలో 4 అంటే 12 అండి. ఎడ్జెస్ అంటే 12 అండి. అదే కోణాలు, శీర్షాలు అంటే ఇవ్వండి. శీర్షాలు అంటే ఇవ్వండి. శీర్షాలు అంటే 8 వస్తాయండి. శీర్షాలు 8, ఎడ్జెస్ అయితే 12, తలములు అయితే 6 అండి. ఓకేనండి. ఇక్కడ లంబ కోణం కన్నా పెద్దది మరియు సరళ కోణం కన్నా చిన్నది అయినా ఆ కోణం ఏంటి? ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇది లంబకోణం అండి. లంబకోణం కన్నా చిన్నది ఉందనుకోండి, ఇది చిన్నదే కదండి. లంబకోణం కన్నా చిన్నదైతే అల్పకోణం అంటారండి. ఇట్ ఈజ్ ఇన్ ఎక్యూట్ యాంగిల్ అంటామండి, ఎక్యూట్ యాంగిల్ ఇంగ్లీష్లో. అదే లంబకోణం కన్నా పెద్దది ఉందనుకోండి, దాన్ని అబ్ట్యూజ్ యాంగిల్ అంటారండి, అబ్ట్యూజ్ యాంగిల్. ఇక్కడ వాడు అడిగింది కూడా అదేనండి, లంబకోణం కన్నా ఎక్కువ ఉండాలి, దీన్ని స్ట్రైట్ యాంగిల్ అంటారండి. సరళ కోణం అంటే 180 డిగ్రీలు అండి. సరళ కోణం అంటే 180, లంబకోణం అంటే రైట్ యాంగిల్ 90 డిగ్రీస్. సో 90 డిగ్రీస్ కన్నా తక్కువ ఉంటే దాన్ని ఎక్యూట్ యాంగిల్ అంటారు. 90 కన్నా ఎక్కువ ఉంటే దీన్ని అబ్ట్యూజ్ యాంగిల్ అంటారు, అంటే అధిక కోణం అంటారండి. ఓకేనండి. నెక్స్ట్ 106దండి, మరి రేఖాఖండమునకు గల చివరి బిందువుల సంఖ్య. మనము రేఖాఖండం అంటే లైన్ సెగ్మెంట్ అండి. మరి లైన్ సెగ్మెంట్ని మనము ఈ విధంగా గీస్తుంటామండి. దీనిలో 1, 2 చివరి బిందువుల సంఖ్య 2 ఉంటాయండి. రేఖాఖండానికి చివరి బిందువులు 2 ఉంటాయి. నెక్స్ట్ చూద్దామండి, క్యారెట్లు పరేడ్లో కవాతు చేస్తున్నారు. ఒక అడ్డు వరుసకు 5 మంది ఉన్నారండి. ఒక అడ్డు వరుసకు 5 మంది ఉన్నారు. అడ్డు వరుసల సంఖ్యను బట్టి క్యారెట్ సంఖ్యను తెలుసుకోవడానికి ఏం చేస్తామంటే 5 ఇంటూ n అండి, 5n. అంటే ఇప్పుడు 2 వరుసలు ఉన్నారనుకోండి, 5 2 = 10 కదండి. 5n అన్నది దాని యొక్క ఫార్ములా అండి. ఇది 7వ తరగతిలో ఉంటుందండి, దీని తాలూకా వివరణ అండి. ఓకేనండి. 108దండి, ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ మీద బిట్ అయితే తప్పనిసరిగా వస్తుందండి. డిఎస్సి మరియు టెట్లో ఖచ్చితంగా వస్తుంది, గుర్తుంచుకోండి. మరి తప్పనిసరిగా ఈ టాపిక్ మీద ఎటువంటి డౌట్ లేకుండా ఖచ్చితంగా వెళ్ళండి. వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీ పాకెట్లో ఖచ్చితంగా 1 మార్క్ అయితే మీ దగ్గర ఉంటుందండి. ఓకే, ఫ్యాక్టరైజేషన్ అనేది సింపుల్గా ఉంటాయి, కొద్దిగా డిఫికల్ట్ లెవెల్ కూడా ఉంటాయండి. ఇప్పుడు 6th 7th వస్తే ఫ్యాక్టరైజేషన్ లెవెల్ చాలా తక్కువ ఉంటుంది. 8th విషయానికి వస్తే కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుందండి. సో రెండాట్లో కూడా గమనించుకుంటూ భాగాహారం కూడా ఉంటుందండి. ఈ యొక్క కారణాంకాలు విభజిస్తూ భాగాహారం చేయడం కూడా ఉంటుంది, వాటిని కూడా చేయాల్సి ఉంటుందండి. ఈ మూడింట్లో కూడా సో 10x² మైనస్ 18x³ ప్లస్ 14x⁴ వీటన్నిటిలో కూడా 2 టేబుల్ అనేది ఖచ్చితంగా ఉందండి. 2 అనేది కామన్ తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ XL 2 ఉన్నాయి, ఇక్కడ XL 3 ఉన్నాయి, ఇక్కడ XL 4 ఉన్నాయి. అంటే కామన్గా ఉన్నది XL 2 అంటే x² అండి. ఇక్కడ ఇది 2 5 కదండి, ఒక 2 తీసేస్తే ఇక్కడ 5 ఉంటుందండి. మరి ఇక్కడ ఈ 2x² అనేది బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఇంకేమీ లేదండి, ఈ మైనస్ అండి. ఇక్కడ 18 అనేది 2 9 కింద మనం కన్వర్ట్ చేసుకుంటాము. 2 9 ఈ 2 అనేది బయటకు కామన్లోకి వచ్చింది అంటే ఒక 9 ఉందండి. ఇక్కడ XL 2 బయటకు వెళ్ళిపోతే 1 మాత్రమే ఉంటుందండి, 1 అండి. నెక్స్ట్ ఈ 14 అనేది 2 7s కింద తీసుకొచ్చండి. ఈ 2 అనేది బయటకు కామన్లోకి వెళ్ళిపోతుంది, ఈ 7 మాత్రమే ఉంది, ఈ ప్లస్ సింబల్ అండి, ఈ 7. అలాగే అదేవిధంగా ఇక్కడ XL 4 ఉన్నాయి, 2 బయటకు వచ్చాయి కాబట్టి ఇంకో 2 ఉంటాయండి, అంటే x² అండి. సో ఇదే మన యొక్క సమ్ యొక్క ఫార్ములా అండి, ఆన్సర్ అండి. ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇప్పుడు 2x² ఇక్కడ ఈ యొక్క పవర్స్ని బట్టి ముందు తీసుకురావడం అండి, ప్లస్ 7x² మైనస్ 9x ప్లస్ 5 అండి. ఓకేనండి.
నెక్స్ట్ సమ్ చూద్దామండి. 109ది. మరి మిత్రులందరూ కూడా చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. నాకు చేయాలన్నటువంటి ఉత్సాహం, కుతూహలం బాగా పెరుగుతుంది. కాబట్టి మీకు నేను సపోర్ట్గా ఉంటాను. అదేవిధంగా మీరు నాకు సపోర్ట్గా ఉంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఓకేనండి. మరి ఇక్కడ ఇటువంటి సమ్ అనేది ఘాతాంకరంలో సమ్మని సాల్వ్ చేయమనడం, ఇటువంటి లెక్కలు అయితే ఖచ్చితంగా ఉంటాయండి. మరి దీన్ని కూడా చూసేద్దామండి. సో 2/5 హోల్ పవర్ 5 ఇంటూ 2⁻⁻5. ఇక్కడ లోపల ఉన్నటువంటి ఈ యొక్క వాల్యూ a/m/a/n రూపంలో ఉందండి. a/m-n రూపంలో రాయొచ్చండి. a/m-n రూపంలో అండి. అంటే ఏమైందండి? 2⁻³ అయిందండి. ఈ లోపలది 2⁻³ అండి. ఓకేనండి. సో 2⁻³ పవర్ 5 అండి ఇంటూ 2⁻5 అండి. ఇక్కడ ఇది ఏ విధంగా ఉంది అంటే a/m హోల్ పవర్ n రూపంలో ఉందండి ఈ ఫార్ములా. కాబట్టి మనం ఏం చేయొచ్చు? a/mn రూపంలో రాయొచ్చు. a/mn అంటే 3×5 = 15 అండి. అంటే 2⁻15 అండి ఇంటూ 2⁻5 అండి. ఇది ఏ విధంగా ఉంది? a/m ఇంటూ a/n రూపంలో ఉందండి. a/m+n అండి. a/m+n అంటే ఫార్ములాలో ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనసే కదండి. అందుకే డైరెక్ట్ మైనస్ వేస్తున్నాను అండి. సో -15 - 5 అంటే 2⁻20 అండి. 2⁻20 అండి. అలా లేకపోతే ఆన్సర్ ఒకవేళ 2⁻20 ఇక్కడ ఆప్షన్లో లేదనుకోండి, వాడు ఎలా వేస్తాడంటే 1/2⁻20 అంటాడు. సో ఇది ఇచ్చిన రైటే, ఇది ఇచ్చిన రైటే అండి. ఒక్కొక్కసారి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఆ విధంగా ఈ యొక్క ఆన్సర్ని అయితే ఇస్తూ ఉంటుంటాడండి. ఓకేనండి. నెక్స్ట్ టైం చూద్దామండి. ఇది టీ యొక్క 3/4 అని ప్రవచనాన్ని సమీకరణ రూపంలో రాయమంటాడండి. ఇది 8th క్లాస్లో ఇంట్రడ్యూస్ చేస్తాడు. 7th క్లాస్లో లైట్గా టచ్ చేస్తాడు. 8th క్లాస్లో ఇటువంటి సమీకరణాన్ని రాయడాలు, సమీకరణాల నుంచి ఈ యొక్క దీనిలోకి ఒక ఈక్వేషన్ ఇచ్చేసి దీన్ని సమీకరణం రూపంలో రాయమంటాడండి. అదేవిధంగా సమీకరణాన్ని ఇచ్చి ఈక్వేషన్ రూపంలో రాయమంటాడు. ఈక్వేషన్ ఇచ్చి సమీకరణం రూపంలో రాయమంటాడండి. దాన్ని మనం గమనించాల్సి ఉంటుందండి. ఇప్పుడు మనం దీన్ని చూసుకున్నట్లయితే 3/4 అంటే 3/4 అండి. 3/4 దేని యొక్క? టీ యొక్క. అంటే టీ ఈజ్ ఈక్వల్ టు 15 అండి. ఆన్సరు ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూద్దామండి. 107 సెంటీమీటర్లను మీటర్లోకి మార్చండి. చాలామంది 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు అనేది కన్ఫ్యూజ్ అవుతుంటారండి. అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు కన్ఫ్యూజన్ పడాల్సిన అవసరం లేదండి. మీరు ఎప్పుడైనా కూడా లేడీస్కి జాకెట్ల ముక్క తీస్తుంటారు చూస్తారండి. జాకెట్స్ 100 సెంటీమీటర్స్ వాళ్ళ దగ్గర బట్టలు కొలిచేతన దగ్గర ఒక మీటర్ ఒక ఐరన్ రాడ్ ఉంటుంది చూసారండి, కొలుస్తుంటారు కదా. ఆ కొలిచేటప్పుడు అదే లేస్లు అవి కొంటుంటారు కదండి, అది. సో అది కరెక్ట్గా రెండు విడతలు అండి. అది అంటే ఖచ్చితంగా 100 సెంటీమీటర్స్ అని ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు అంటే సుమారుగా మన చేతిని అటు ఇటు చాపితే ఎంత అయితే వస్తుందో ఖచ్చితంగా అంత పొడవైతే 1 మీటర్ ఉంటుందండి. మనం అటెన్షన్లో సూర్యోదయానికి ముందు ఎలా నించుంటాం కదండి, హ్యాండ్స్ రైజ్ చేసుకొని అలా చేసినప్పుడు ఎంత పొడవైతే ఉంటుందో అంటే 3 స్కేళ్ళు భారం అండి. ఒక పొడవు స్కేల్ 330 సెంటీమీటర్ ఉంటుంది. 30 ఇంకో 10 అండి. మొత్తంగా 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు అండి. ఈ విధంగా 100 సెంటీమీటర్లు అసలు కన్ఫ్యూజ్ పడడానికి ఏమీ లేదు. 100 సెంటీమీటర్లు 1 మీటరు, 700 సెంటీమీటర్లు 7 మీటర్లు, 703 సెంటీమీటర్లు 7.03. ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూద్దామండి. 1 గంట 12 నిమిషాల 10 సెకండ్లను సెకండ్లోకి మార్చాలి. సో 1 గంటకి 60 నిమిషాలు, సెకండ్లు 3600. ఇది అయిపోయిందండి. 12 నిమిషాలు, 12 60లు, 12 నిమిషాలు, 12 నిమిషాలు అంటే 12 60లు 720. నెక్స్ట్ లాస్ట్ 10 సెకండ్లు, కాబట్టి 10 సెకండ్లు 0331 4330 అండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఈ విధంగా క్లారిటీగా ఇబ్బంది లేకుండా మీరు చేసుకోవచ్చండి ఆన్సర్ని. నెక్స్ట్ టైం చూద్దామండి. ఇది చాలా 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 ఎన్నిసార్లు చెప్పినా తక్కువేనండి. చాలా ఇంపార్టెంట్ సమ్ అండి. ఘన పరిమాణం 625 సెంటీమీటర్లు, ఎత్తు 25 సెంటీమీటర్లు కలిగినటువంటి దీర్ఘఘనం యొక్క భూ వైశాల్యం ఎంత? అసలు ఫార్ములాస్తో కూడుకున్నదే ఖచ్చితంగా ఇప్పటికే 3 ఎన్నో వచ్చేయండి. కాబట్టి ఈ ఫార్ములాస్ మీకు ఎంత ఖచ్చితత్వంగా నిద్రలో లేపి అడిగినా కూడా చెప్పగలిగే స్టేజ్లో ఉండగలండి. ఇక్కడ భూ వైశాల్యానికి సూత్రం ఎల్బి అండి. మరి దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం తెలిస్తేనే మనం చేయవచ్చు అంటే ఎల్బిహెచ్ అండి. ఎల్బిహెచ్ అనేది 625
25 సెంటీమీటర్లు అండి, సెంటీమీటర్ క్యూబ్. అదే ఇందులో హెచ్ తెలిసిపోయిందండి. సో ఎల్బి ఇంటూ 25 ఈజ్ ఈక్వల్ టు 625 అండి. ఈ 25కి 625కి క్యాన్సిల్ చేస్తే 25 వస్తుందండి. ఎల్బి అంటే భూ వైశాల్యం 25 అండి. ఓకేనండి, ఎల్బి అనేది 25 ద రైట్ ఆన్సర్ అండి. ఇప్పుడు ఈ దీర్ఘగణం గురించి మొత్తంగా సూత్రాలని కూడా చూద్దామండి. దీర్ఘగణం యొక్క చుట్టుకొలత, భూమి యొక్క చుట్టుకొలత చూసినట్లయితే దీర్ఘగణం ఉంది కదండి, దీర్ఘగణం యొక్క చుట్టుకొలత, చుట్టుకొలత చూసినట్లయితే భూమి అంటే ఇదే కదండి, ఇక్కడ ఈ దీర్ఘగణానికి భూమి ఇక్కడ ఇదే కదా అవుతుంది. అంటే మన చుట్టుకొలత దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఉంటుంది కదండి, అలాగే దీర్ఘగణం యొక్క చుట్టుకొలత కూడా 2 × L+B అండి. ఓకేనండి, గుర్తుంచుకునే విధంగా చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్ అండి భూ వైశాల్యం అండి. మరి ఇదే కదండి భూమి వైశాల్యము, దీర్ఘ చతురస్రం యొక్క భూ వైశాల్యం L/B కదండి, సేమ్ ఇదే కూడా L/B అండి. అదేవిధంగా ఇప్పుడు దీని యొక్క కర్ణాన్ని కనుక్కోమన్నాడు అంటే మనం ఏం చేయాలి అంటే √L² + B² + H² అండి. సో ఈ విధంగా చేసినట్లయితే మనకి దీని యొక్క డయాగ్నల్ అంటే కర్ణాన్ని కనుక్కోవచ్చండి. L² + B² + H² రూట్ ఓవర్లో పెట్టుకుని చేసినట్లయితే వస్తుందండి. అదేవిధంగా ఈ యొక్క దీర్ఘగణం యొక్క ప్రక్కతల వైశాల్యం అండి. ప్రక్కతల వైశాల్యంకి ఫార్ములా 2H × L+B అండి. ప్రక్కతల వైశాల్యం ఇవన్నీ కలిపండి. ప్రక్కతల వైశాల్యం 2H × L+B అండి. అదే సంపూర్ణ తల వైశాల్యం చూసుకున్నట్లయితే దీనిలో 2 × LB + BH + HL అండి. దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం అండి. ఇలాంటి ఫార్ములాస్ నెక్స్ట్ వీడియోలో వచ్చినప్పుడు ఇప్పుడు దీర్ఘగణం గురించి చెప్పడం జరిగిందండి. ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం గణం వస్తుంది, తర్వాత శంకు వస్తుంది, తర్వాత స్తూపం వస్తుంది. ఆ విధంగా అన్నింటి సూత్రాలను కూడా మనం నేర్చుకోవచ్చండి. ఓకేనండి, ఇది ప్రక్కతల వైశాల్యం అండి, ఇది సంపూర్ణ తల వైశాల్యము. అదేవిధంగా ఇంతకుముందు చెప్పడం జరిగింది ఘన పరిమాణం అంటే LBH. ఓకేనండి, ఈ అన్ని సూత్రాలు దీనిలో కవర్ అవుతున్నాయండి. మరి లాస్ట్దండి ఇప్పుడు చూద్దాము. 28 సెంటీమీటర్ల వ్యాసంగా గల వృత్తం యొక్క వృత్త పరిధి ఎంత? ఒక వృత్తాన్ని తీసుకున్నట్లయితే వృత్త పరిధి 28 సెంటీమీటర్లు అండి. అయితే వృత్త పరిధి అన్నాడండి. వృత్త పరిధికి 2 సూత్రాలు ఉంటాయండి. వృత్తం యొక్క పరిధికి 2 సూత్రాలు ఉంటుందండి. ఒకటోది 2πr అండి. అదే కాకుండా లేకపోతే πd అండి. అంటే ఎందు గురించి డి అని ఇస్తాడంటే వ్యాసము ఇచ్చినప్పుడు డి అనే ఫార్ములాను ఉపయోగించాలండి. అలా కాకుండా వ్యాసార్థం ఇచ్చాడు అనుకోండి 2πr వాడతారండి. వ్యాసార్థం ఇచ్చినప్పుడు 2πr, వ్యాసార్థం అంటే ఆరే కదండి, రేడియస్. అదే వ్యాసం ఇచ్చినప్పుడు డిని మనం ఫార్ములాగా వాడతామండి. ఇప్పుడు ఈ వృత్త పరిధికి πd అంటామండి. π అంటే 22/7 ఇంటూ డి అంటే 28. మరి మిత్రులు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరు ఇచ్చే లైక్ కామెంట్ నాకు బహుమానాలండి. ప్లీజ్ మీరు నాకు సపోర్ట్గా ఉంటే నేను మరిన్ని వీడియోలు చేయడానికి మరింత ఉత్సాహంతో మరిన్ని కొత్త ప్రతి టెక్స్ట్ బుక్ని పరిచయం చేయడానికి రెడీగా ఉన్నానండి. ఓకేనండి, 7 1 * 7 4 అండి. ఓకేనండి, సో 22 4 * 88 అండి. సో ఆన్సర్ ఆప్షన్ 4 88 అండి. అదే వృత్త వైశాల్యం πr² అండి, πr² అండి. ఓకేనండి, మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.